హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే, మనం ఏదైతే ఈవెంట్ హౌస్ క్రియేట్ చేస్తామో ఆ ఈవెంట్ హౌస్ లోకి డేటా అనేది ఎన్ని రకాలుగా పుల్ చేయొచ్చు చూద్దాం. ఓకే, సో నేను చూస్తే మీరు వన్ టైమ్ అండ్ కంటిన్యూషన్ అంటే టూ డిఫరెంట్ వేస్ లో ఉంటుంది అనమాట. అదేంటంటే ప్రాక్టికల్ గా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఫస్ట్ శాంపిల్ ఫైల్ తీసుకుంటాను. సో 5 ఆప్షన్స్ చెప్తాను: శాంపిల్ ఫైల్, లోకల్ ఫైల్, అండ్ వన్ లేక్, అండ్ డేటా పైప్లైన్స్, డేటా ఫ్లోజెంట్. ఓకే, సో వెదర్ అనలిటిక్స్ లోడ్ అవుతుంది. ఓకే, సో మీకు చూస్తే మనకి డేటా కూడా వచ్చేస్తుంది అనమాట. సో టేబుల్ అనేది సో ఇమ్మీడియట్ ఇక్కడ. సో అలానే మీరు చూసుకోవచ్చు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు ఇక్కడైతే వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటంటే, సో సారీ, శాంపిల్ ఫైల్ నుంచి డేటా ఎలా పుల్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు లోకల్ ఫైల్. సో లోకల్ ఫైల్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏదైతే మన సిస్టమ్ లో ఉంటుందో ఆ ఫైల్ మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. సో టేబుల్ క్రియేట్ చేసిన పద్ధతి ఇన్ఫర్మేషన్. సో పేరు ఏదైనా చెప్పవచ్చు, ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు ఇక్కడ సైజ్ అనేది పెద్దదైన చిన్న, ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. అదే డేటా పైప్లైన్స్ లో అంటే రిమైనింగ్ వాటిలో కూడా ఎందుకంటే స్క్రీన్ మొత్తానికి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రతి ఆప్షన్ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలానే ఇక్కడ 1000 ఫైల్స్. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ 1000 ఫైల్స్ ను కూడా మనం మ్యాక్స్ 1 GB అన్కంప్రెస్డ్. ఓకే, అంటే ఎన్నో ఫైల్స్ ను మనం అయితే తీసుకురావడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ నేను CSV లో ENP ఫైనల్ టెస్ట్ అని ఒక సో టేబుల్ తీసుకున్నాను. చూడొచ్చు మీరు ఎన్ని ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు guys. చూడండి అప్ టు 1000 ఫైల్స్. ఓకే, సో ఇంకా కావాలంటే మీరు ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దాని తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో దాన్ని ఫస్ట్ హెడర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ సో అంటే మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి బేసికల్గా. దేన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి ఓకే, అదే ఒక 2 3 ఫైల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆ సెలెక్ట్ చేసిన ఫైల్స్ లో ఏ ఫైల్ బేస్ చేసుకుని స్కీమా డిఫైన్ చేయమంటారు అంటే, మనకి ఆ ఫైల్ లో డేటా ఉంటుంది కదా, ఎంప్లాయ్ ఐడి, ఇంటీజరా, స్ట్రింగ్, లాంగ్, డబుల్, ఫ్లోట్, అంటే బేస్డ్ ఆన్ వాట్ ఫైల్ యూ వాంట్ టు డిఫైన్ ద స్కీమ్ అనేది కూడా అడుగుతుంది అనమాట ఇక్కడ. కాకపోతే నేను ఒక ఫైల్ కాబట్టి మనకి బై డిఫాల్ట్ తీసుకుంటుంది. అలానే ఫార్మాట్ వచ్చేసరికి రకరకాల ఫార్మాట్స్ ఉంటుంది. సో మీకు కావాల్సింది తీసుకోవచ్చు. అలానే ఎడిట్ కాలమ్స్ అంటే మీరు కాలమ్స్ ని కొత్తగా యాడ్ చేయొచ్చు, లేకపోతే సో రకరకాలుగా డిఫైన్ అనేది కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. క్లిక్ ఆన్ అప్లై. సో దాని తర్వాత ఫినిష్. ఓకే, సో ఇమీడియట్ గా మనకి డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు 1 blobs, సో 1 succeeded 0 ఫైల్. ఓకే, సో క్లిక్ ఆన్ క్లోజ్. ఇప్పుడు మీరు చూస్తే 2 టేబుల్స్ అంటే 2 బేస్ లో మనం అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకోటి 3 ఉంది, అదేంటంటే 1 లేక్ అనమాట. అంటే మనకి లేక్ హౌస్ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ సో లేక్ హౌస్ లో ఫైల్స్ ఉంటాయి కదా. సో CSV డేటా ఇక్కడ ఇది కూడా పెద్ద చేస్తున్నాను. సో దీనికి మనకి ఫైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. జస్ట్ మినిట్. ఇక్కడ సోర్స్ డేటా ఉంది అండ్ ఓకే, సో ఇక్కడ ఫైల్స్ లో సో ఇంక్రిమెంటల్ డేటాలో ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ URL ఉంది కదా, సో దీన్ని కాపీ చేయండి, దాట్స్ ఇట్. సో ఇక్కడ పేస్ట్ చేయండి, దాని తర్వాత ప్లస్ కొట్టండి. ఓకే, సో ఇమ్మీడియట్ గా మనకి సో ఇక్కడ ప్రాపర్ గా ప్రాసెస్ అయినట్టు వస్తుంది అనమాట. చూడొచ్చు నెక్స్ట్. దాని తర్వాత ఇందాక ఏదైతే చెప్పామో సేమ్ అదనమాట. సో కాలం ఉంటే కాలమ్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ అప్లై, ఫినిష్. ఓకే, సో ఇక్కడ అయితే మీకు రన్ అవుతా ఉంది కమాండ్. ఇవన్నీ కూడా మాన్యువల్ గా వన్ టైం లోడింగ్ ఓన్లీ, అంటే కంటిన్యూషన్ గా చేసేది కాదు అనమాట. సో బట్ కంటిన్యూషన్ కూడా ఉన్నాయి, అంటే కేటగరైజ్ చేశారనమాట. మీకు ఎట్ ఎ టైం రన్ చేయాలా,
అంటే సింగిల్ డయామా లేకపోతే కంటిన్యూషన్గా ఏంటి అనేది డిఫైన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. లోడ్ అవుతుంది. సో జనరల్గా టైం తీసుకోదు, బట్ ఈ ఫైల్ ఎంత తీసుకుంటుంది అలాగే డేటా కూడా ఎక్కువ ఉండదు అనమాట. సో చాలా తక్కువ ఉంటుంది, మినిమం. సో మీరు చూడొచ్చు. సో డేటా ప్రిపరేషన్ ఏ స్టెప్స్ ఉన్నాయి, డేటా క్వైరింగ్ అనేది ఐ థింక్ ఇది నడుస్తుంది, చూద్దాం. సో ఇది ఒక వే అనమాట. సో జనరల్ గా ఎంత టైం అయితే తీసుకోదు, బట్ వీ డోంట్ నో దట్ ఇట్స్. సో దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి డేటా పైప్లైన్స్ తర్వాత చూద్దాం. దాని తర్వాత డేటా ఫ్లో జెన్2 ద్వారా చూద్దాం. ఒక నిమిషం క్యాన్సిల్ చేద్దాం, బట్ ఈ రోజు ఎందుకు టైం అనేది తీసుకుంటుంది. బట్ జనరల్గా అయితే అంటే మనకి అట్లీస్ట్ ఎన్ని రోజు కాపీ అనేది చూపిస్తే ఒక ఐడియా అయితే ఉండడానికి అవకాశం అయితే ఉండదు. జస్ట్ స్క్రాలింగ్ అవుతుంటే మనకి ఇప్పుడు ఇదంటే ఒక 5 రికార్డ్స్, బట్ రియల్ టైంలో ఒక 5 years ఉండొచ్చు, 5 lakhs ఉండొచ్చు. మనకి తెలియదు కదా ఎన్ని రోజు కాపీ అవుతుంది అనేది ఒక ఐడియా ఉంటే ఒక అట్లీస్ట్ ప్రాసెస్ అవుతుంది, వీ కెన్ వెయిట్ అనే కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఆ వే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఓకే, ఇట్స్ ఓకే, ఐఎమ్ క్యాన్సిలింగ్ దిస్ వన్. నో కీప్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, లెట్ ఇట్ క్యాన్సిల్ బికాస్ టైం కన్స్టెంట్స్ వల్ల CSV డేటా మీరు చూడొచ్చు. సో ఐ థింక్ డేటా వచ్చిందా అని చూద్దాం. ఓకే, సో డేటా అయితే వచ్చింది. ఓకే, సో మనం 3 ways చూసేదా, ఇంకొక 2 ways ఉన్నాయి కదా. సో గెట్ డేటా, ఇక్కడ డేటా పైప్ లైన్ అనమాట. దట్ ఇట్ క్రియేట్స్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ అనేది ఉండాలన్నమాట ఇక్కడ ఖచ్చితంగా. సో నేను ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి లేక్ వచ్చి కేక్యూఎల్ డేటాబేస్ ఏదైతే ఉందో దాంట్లోకి లోడ్ చేస్తున్నాను. వన్ లేక్ డేటా డిబి, వన్ లేక్ డేటా. సో నేను ఇందాక అయితే చెప్పింది ఇక్కడ కూడా స్క్రీన్ పెద్దది అయితే బాగుంటుంది అనమాట. సోర్స్ డేటా. సో మనకి టేబుల్స్ ఫైల్స్ ఉంటాయి కదా. సో ఇంతకుముందు కాపీ చార్ట్ డిస్కస్ చేసినప్పుడు చూసాం కదా, సేమ్ అనమాట ఇక్కడ లోడ్ అవుతుంది. సో నేనైతే సిఎస్పి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. నెక్స్ట్ టేబుల్స్ ఏదైతే మనకి ఇక్కడ టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ టేబుల్ ఒకటి సెలెక్ట్ చేయాలి. లోడింగ్ అవుతుంది, అందువల్ల మనకి ఇక్కడ రీఫ్రెష్ అనేది డిజేబుల్ అయింది. అదే లోడింగ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఎనేబుల్ అవుతుంది. సో టెంప్ ఇన్ఫర్మేషన్, సో కాల్ మ్యాపింగ్ లోడ్ అవుతుంది. కావాలంటే ఇట్స్ ఓకే, ఐ థింక్ ఈజీ టు రీచ్. సో ఇదంతా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఒక్కోసారి కొంచెం స్లోగా ఉంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్, మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. ఇట్స్ లోడింగ్. అదే మనకి అజూర్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈవెన్ వీ కెన్ అజూర్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఏడి లెజెండ్ కావచ్చు, బ్లాక్ స్టోరేజ్ కావచ్చు, వాటి నుంచి కూడా మనం డేటాను పుల్ చేసి డిస్ప్లే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. I don't know why it is taking so much time. సో నెక్స్ట్ రావడంతో కాలం మ్యాప్ ఇనిషియలైజ్ అవ్వలేదని చెప్తుంది, బట్ టైం తీసుకుంటాం.
1 minute వెయిట్ చేద్దాం. సో ఇన్ కేస్ ఒకవేళ కాకపోతే క్యాన్సిల్ చేసేదండి నేను. ఎందుకంటే నేనైతే ఎడిట్ ఏం చేయను అనమాట. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఓకే డేటా పైప్లైన్స్ ద్వారా కూడా చేయొచ్చు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. సో కెన్ సో ట్రై టు రిఫ్రెష్. లోడింగ్ ఫెయిల్ అయింది. ఓకే. ఓకే. at least 1 minute wait చేద్దాం. Then I can close this one. So time this back alone. Next. Okay. ఓకే. సో ఇది ఒక వే గైస్. ఓకే. సో ఇది 4 వే అన్నమాట. సో నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. మళ్ళీ ఓకే. సో అది 4 వే అన్నమాట. సో 5 వే వచ్చేసరికి మనకి ఇక్కడ సో డేటా ఫ్లోస్ ఉన్నాయి కదా, డేటా ఫ్లోస్ డేటాని ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే నేను డేటా పైప్లైన్స్ ఎందుకు క్లోజ్ చేశాను అనుకుంటే ఇక్కడ ఎక్స్టెండ్ లాడ్ ఆఫ్ టైం. ఓకే. సో ఐ డోంట్ వాంట్ దట్. ఇలా రకరకాలుగా మనం ఏంటంటే వేరియస్ డేటా సోర్సెస్ నుంచి మనం డేటా పుల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అండ్ సో మోర్ ఇక్కడ కూడా నేను లేక్ హౌస్ తీసుకుంటాను. 1 లేక్ డేటా అండ్ సోర్స్ డేటా. సో మీరు ఏ డేటా సోర్స్ అయితే తీసుకోవచ్చు గైస్, ఇదే తీసుకోవాలనే రూల్ లేదంతా. అవుతుంది. సో ఇక్కడ ఏంటి, సో డేటా ఫ్లోకి లోడ్ చేసిన తర్వాత అండ్ మీరు ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటాను, సిఎస్వి ఇన్ఫర్మేషన్. సో క్రియేట్. ఇక్కడ ఒకసారి డేటా క్రియేట్ చేసిన తర్వాత అది పబ్లిష్ అవ్వాలి. దాని తర్వాత సో చూడండి అజర్ డేటా ఎక్స్ప్లోర్ అనమాట. సో ఇక్కడ మనం పబ్లిష్ చేద్దాం. ఈ సిఎస్పి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ టేబుల్ అనేది మనకైతే క్రియేట్ అవుతుంది. మరి గుర్తుంచుకొని ఒక్కసారి పబ్లిష్ అయిన తర్వాత అది పబ్లిష్ సక్సెస్ఫుల్ అవ్వాలి. దాని తర్వాత రీఫ్రెష్ అవ్వాలి. దాని తర్వాత మాత్రమే ఆ చేంజెస్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చూడండి. సో అది రిఫ్రెష్ అవుతుంది కదా. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా డేటాని కేపీఎల్ డేటాబేస్లోకి ఇంజెక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా మనకి ఏంటంటే ఈవెంట్ హబ్స్ కావచ్చు, ఈవెంట్ స్ట్రీమ్స్ కావచ్చు, రకరకాలుగా ఉంటుంది. ఓకే. పబ్లిష్ అనేది సక్సెస్ఫుల్ జరిగింది. ఇప్పుడు రీఫ్రెష్ అనేది పోయింది అనమాట. మీరు చూడవచ్చు ఇక్కడ. సో రౌండ్గా ఒకటి తిరుగుతా ఉంది కదా. సో ఇది రీఫ్రెషింగ్. సో ఇది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మన ఈవెంట్ హౌస్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో అక్కడికి వెళ్ళి చూస్తే ఈ పర్టికులర్ టేబుల్ అనేది వచ్చిందో రాలేదో మనకైతే ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తున్నాం. ఓన్లీ ఎక్సెప్ట్ డేటా పైప్ లైన్స్ ద్వారా చేస్తుంటారు, హ్యాండింగ్ లో సంథింగ్ ఏదో కానీ. సో మనకైతే ఇంకా కాలం మ్యాపింగ్ అనేది ఇనిషియలైజ్ ప్రాపర్గా అవుతుంది. జస్ట్ ఓకే. ఇది ఐ డోంట్ థింక్ ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఒక 2 minutes or 3 minutes మ్యాక్స్. ఇది డేటా తక్కువ ఉంది కాబట్టి ఓకే. రియల్ టైంలో 2-3 minutes కాదు, 20 minutes లేకపోతే 2 hours అని తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది వాల్యూమ్ ఆఫ్ డేటా. ఓకే. మనం ఏది గ్యారంటీ ఇచ్చేది కాదు.
ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ అయింది ఇక్కడ. సో ఇక్కడ వెరిఫై చేద్దాం సరే. ఇప్పుడు 4 టేబుల్స్ రావాలా? అది సిఎస్వి రావాలని రిఫ్రెష్. చూసారా, సిఎస్వి డేటా, సిఎస్వి ఇన్ఫర్మేషన్, టెంప్ ఇన్ఫర్మేషన్, వెదర్ అనమాట. ఓన్లీ డేటా పైప్లైన్స్ ద్వారా మాత్రం మనకైతే డేటా ప్రాపర్ గా రాలేదు, బికాస్ ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అందువల్ల నేను క్యాన్సిల్ అయితే చేసాను అనమాట. ఇంకా మీకు కావాలనుకుంటే సో ఈవెంట్ స్ట్రీమ్, ఈవెంట్ యాప్స్, రియల్ టైమ్ హబ్ అండ్ అమెజాన్ S3, అజూర్ స్టోరేజ్, ఇలా రకరకాల డేటా సోర్సెస్ ఉంటాయి అనమాట. మీకు ఎలా కావాలన్నా డేటా అనేది పుల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్ తోటి I'll try to back. Okay, so thank you so much for watching. We'll catch you next video. Bye bye.